రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల వీరాంజనేయులు. కృష్ణా జిల్లా పామరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి వీరాంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఇక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఏడాదిగా కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంగా వసతి గృహాల అభివృద్ధికి 200 కోట్లు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యమని మంత్రి వీరాంజనేయులు ఉద్ఘాటించారు. నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఆడపడుచుని ఒక మహిళా శాసనసభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదేమనంటే ఆ మాజీ శాసనసభ్యులకి అండగా వాళ్ళు పోతారంటే ఒక పక్క ఆడపడుచుల్ని అగౌరవపరుస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. కోర్టు కూడా ఈ వ్యాఖ్యలు తప్పుపట్టింది. మళ్ళీ అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే మంచోడు అని మీరు ఇబ్బంది పెట్టారంటారు. ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి మీరు చేసినటువంటి అప్పులు పుడుచుకుంటా నీ వడ్డీ కట్టుకుంటా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తానికి వెళ్తే అప్పు ఇవ్వద్దని చెప్పేసి పిటిషన్లు పెడతారు. ఒక పక్క మళ్ళీ అభివృద్ధి సంక్షేమం ఇంకా ఎందుకు లేదని అడుగుతాడు. నీకన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తున్నాం, నీకైనా మెరుగైన అభివృద్ధిని చేస్తున్నాం. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమాన్ని చేస్తే ఇంత అభివృద్ధి మీరు చేస్తున్నారు. గతంలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు, ఏం చేశాడని చెప్పి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నీవేమో గొర్రెపోతున్న తలనుకుంటే ఇక్కడ మంత్రిగా చేశాడు ఈ జిల్లాలో. ఆయన వచ్చేసి ఈ నియోజకవర్గంలోనే ఒక రిజర్వ్ నియోజకవర్గంలోకి వస్తాడు. ఇక్కడ వచ్చి ఏం మాట్లాడతాడు, చీకట్లో కన్ను కొట్టే లోపే వేసేసి రమ్మంటాడు. ఇది ఏ సంస్కృతి? ఫ్యాక్షన్ రాజకీయాలకి మా నాయకుడు ఫుల్ స్టాప్ పెట్టి ఏర్పాట్లు చేశారు. ఆ రోజున 19కి ముందు అందరూ ఏకమవ్వాలి ఫ్యాక్షన్ అని చెప్పి మా నాయకుడు చేస్తే ఈయన వచ్చేసి ప్రజల మీద మళ్ళీ తిరగబడి నరికేయాలి, తలకాయలు నరికేసేయాలి, కన్ను కొట్టే లోపల చంపేయాలి. ఏం భాష అండి ఇది? మిమ్మల్ని ఆదరించారు కదా, ఈయన కూడా ఇక్కడ మంత్రిగా చేశారు కదా. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన పక్కన కూర్చొని చప్పట్లు కొడతాడు. అంటే అంత బాగా ఉంది మీ భాష. ఇదే మీ పతనం. ఇది ఆ రోజు వీర్రవి గారు 30 ఏళ్ళ అధికారం అని, ఆ 30 ఏళ్ళ అధికారం అనేది 3-4 బొచ్చలైంది. 11కి వచ్చారు. ఈ 11లో రేపు 1 కూడా కనపడే పరిస్థితి వస్తాం. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా హరిహర వీర